హోసన్నా మినిస్టర్ సంఘాలన్నీ అభివృద్ధి పొంది ఆశీర్వదించబడి ప్రగతి పదంలో సాగిపోవడానికి కారణాలు ఏమనుకుంటున్నారు? ఏదో కృపావరాలు ఉన్నాయన్నా, దయ్యాలు పోగొడుతున్నామన్నా, స్వస్థత వరాలు ఉన్నాయన్నా? అభివృద్ధికి ఆశీర్వాదానికి అనేక కారణాలు చెప్పొచ్చు. వాటిలో ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ హోసన్నా మందిరానికి సంబంధించిన విశ్వాసులు కానీ సేవకులు కావచ్చు, చిన్న బిడ్డ మొదలుకొని పండు ముసలాము వరకు ప్రతి వాళ్ళు స్వరమెత్తి దేవుని ఆరాధన చేస్తారు. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా. చప్పట్లు కొట్టి దేవుని ఆరాధిస్తారు, స్తుతిస్తారు, మహిమపరుస్తారు, ఆయన నామ ఘనత కొరకు జీవిస్తారు. ఆ స్తుతి మన స్థితిని మార్చింది. ఆ స్తుతి ద్వారా దేవుడు ఒక దుర్గమును స్థాపించాడు. ఆ స్తుతి ద్వారా ప్రగతి పదంలో సాగిపోతున్నాం. ఆ స్తుతి సంఖ్యలు ఊడిపోయేటట్లు చేసింది. ఆ స్తుతి ద్వారాలు తెరిచేటట్లు చేసింది. ఆ స్తుతి పరిచర్యను మహిమపరిచింది.